ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనంలో 118వ పేజీ. ఇక్కడ అలగమ్మాళ్ దేహం విడవకముందు రమణులు వారి సోదరులు దైవ శ్లోకాల పఠనం వలన ఆమెకు మంచి మరుజన్మం లభించిందని తెలుస్తూ ఉంది. కానీ భగవాన్ అనుగ్రహం వలన ఆమె విముక్తి చెందారు. అందుచేత ఆమె గురించిన ఆ శోకం అసందర్భం. ఆ తరువాత జరిగిన క్రతువులకు మహర్షి కేవలం ప్రేక్షకులు మాత్రమే. ఉదయం అవుతుండగానే గణపతి శాస్త్రి చూతగుహ నుండి వచ్చారు. అంత క్రితం రాత్రే ఆ కళేబరాన్ని దహనం చేయాలా, ఖననం చేయాలా అన్న చర్చ జరిగింది. 1917లో మహర్షి ఒక యోగిని విషయంలో ఖననాన్ని ఆమోదించారు. దానిని అనుసరించి అళగమ్మాళ్ భౌతిక కాయాన్ని ఖననం చేయాలని నిర్ణయించారు. అంతకు ముందు రోజు సాయంత్రం కొందరి బంధువులకు తంతి పంపారు. వారిలో కొందరు ఉదయానికే వచ్చారు. మహర్షి శిష్యులు కొందరు శవవాహకులై పాలితీర్థానికి దేహాన్ని తీసుకుపోయారు. ఆశ్రమవాసులు ఏ ఆర్భాటమూ లేకుండా ఖననాన్ని చేద్దామనుకున్నారు. కానీ వార్త పొక్కింది. బ్రాహ్మణస్వామికి జన్మనిచ్చిన తల్లికి నివాళులు అర్పించుదామని ఎందరో వచ్చారు. ఒక గుంటను తవ్వి అందులో తల్లిని ఉంచారు, కాయాన్ని ఉంచారు. ఆ గుంటని కర్పూరము, విభూది, ఉప్పు, సాంబ్రాణి ఇత్యాది పదార్థాలతో నింపేశారు. ఇక దానిపై ఇటుక సమాధిని కట్టి దానిపైన ఒక శివలింగాన్ని ఉంచారు. అప్పటి నుండి అళగమ్మాళ్ను శివరూపధారి అయిన మాతృభూతేశ్వరునిగా రోజు అభిషేకంతో, నైవేద్యంతో, నీరాజనంతో, అష్టోత్తరంతో ఆరాధిస్తూనే ఉన్నారు. ఒక దేవాలయం కూడా ఆ స్థానంలో లేచింది. మహర్షికి మానవ సహజమైన లక్షణాలేవీ లేవని అనుకోనక్కర్లేదు. సహజంగానే వారు ఆర్ద్ర హృదయులు. 1896లో సంభవించిన మహత్తర పరిణామం వల్ల వారి చేష్టలన్నింటిలో, వారి సర్వస్వంలో సానుభూతి కానవచ్చేది. వారి సానుభూతిని తెలియజేసే సంఘటనలు ఎన్నో ఉన్నాయి.